హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో గోంగూర రొయ్యల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ రైస్‌లోకి చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడు గోంగూర రొయ్యల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుని వాటిని క్లీన్ చేసిన తర్వాత ఈ రొయ్యల పైన ఇలా నల్లగా ఒక నరం లాంటిది ఉంటుంది. అది కూడా తీసేసుకోవాలి. ప్రతి రొయ్యకి ఇదే విధంగా తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత రొయ్యల్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని వీటిని రొయ్యలకి బాగా పట్టించి వీటిని నీళ్లు పోసి ఒక 4, 5 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నీళ్ళనేవి ఇలా తేటగా వచ్చేంత వరకు రొయ్యల్ని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా రొయ్యలు క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుని అందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకుని వీటన్నిటిని కలుపుకొని ఇలా ఉడికించుకోవాలి. మనకి ఇలా ఉడుకుతున్నప్పుడు రొయ్యల్లో నుంచి వాటర్ అనేది ఈ విధంగా రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ రొయ్యల్ని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ ఎగిరిపోయినాక ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించొద్దు. ఎక్కువసేపు ఉడికించారంటే రొయ్యలు గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఒక 4 కట్టల గోంగూరని తీసుకొని వాటిని కాడలు లేకుండా ఆకులన్నీ ఈ విధంగా సపరేట్ చేసుకొని ఆకుల్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. మీరు గోంగూర చిన్న కట్టలు అనుకోండి 4 తీసుకోండి. పెద్ద కట్టలైతే 2 తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకున్నా కూడా పులుపు ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని ఉడికించుకోవాలి. గోంగూర ఉడకటానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా త్వరగానే ఉడికిపోతుంది. అలాగే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా! ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా గోంగూరతో పాటు మగ్గి మనం కర్రీ తింటున్నప్పుడు మధ్య మధ్యన తగులుతూ ఉంటే టేస్ట్ బావుంటుంది. గోంగూర పూర్తిగా ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మనం గోంగూరలో వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఆ ఆవిరికే చక్కగా మగ్గిపోతుంది. ఒక్కొక్క గోంగూర సరిగా ఉడకదు. అలాంటప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోండి. అంతే తప్పించి మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇలా ఒక 2, 3 నిమిషాల తర్వాత గోంగూర అనేది మనకి చక్కగా మగ్గిపోయి ఉంటుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పప్పు గుత్తితోటి ఈ గోంగూరని మెత్తగా మెదుపుకోవాలి. ఫైన్ పేస్ట్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా మెదుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూరని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ కూరలోకి కావాల్సిన మసాలాని రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఈ గసగసాలని ముందు ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. గసగసాల్లో వాటర్ పోసి గ్రైండ్ చేశారు అంటే మెత్తగా పౌడర్ అవ్వదు. అందుకని ముందే ఇలాగా గ్రైండ్ చేసుకుని పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క, అలాగే ఒక వెల్లుల్లిపాయని ఇలా ఒలిచి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీ కోసం రొయ్యలు ఉడికించి పెట్టుకున్నాము. అలాగే గోంగూరను కూడా ఉడికించి పెట్టుకున్నాము. మసాలా రెడీగా ఉంది కదా! ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. నాన్ వెజ్ కర్రీస్‌కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. పెద్దదైతే ఒకటి సరిపోతుంది. చిన్న ఉల్లిపాయలంటే 2 తీసుకోండి. అలాగే ఒక 2, 3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకుని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. రొయ్యలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఉండదు. మనం ఆల్రెడీ ఉడికించి పెట్టాం కాబట్టి 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. మీరు ఆయిల్‌లో ఎక్కువసేపు వేయించినా కూడా రొయ్యలు గట్టిగా అయిపోయి మనం తినేటప్పుడు టేస్ట్ బావుండదు.
అందుకని ఒక నిమిషం అలా వేయించుకొని ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మసాలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగడానికి మనకి ఒక 2, 3 నిమిషాలు టైం పడుతుంది. ఒక 2, 3 నిమిషాల తర్వాత మనకి మసాలా అనేది ఈ విధంగా చక్కగా వేగి అంచుల వెంట ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం రొయ్యలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదా! అందుకని చూసి వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత రుచికి సరిపడినంత కారం కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ ఉప్పు, కారం ఆయిల్‌లో కొంచెం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ఈ కర్రీని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోండి. అప్పుడే మనకి మసాలా అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి మెదిపి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. గోంగూరను వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. గోంగూర మొత్తం కర్రీలో కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసుకొని చాలకపోతే ఇప్పుడు కొంచెం వేసుకోండి. ఉప్పు కానీ, కారం కానీ చాలకపోతే ఈ టైంలో కొంచెం వేసుకోవచ్చు. నాకు కర్రీలో ఉప్పు కొంచెం తగ్గింది అందుకని ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఉప్పు వేసినాక ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొంచెం వాటర్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కర్రీ అనేది బాగా గట్టిగా ఉంది కదా! ఇలా ఉంది అంటే మరి కొంచెం నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి స్టవ్‌ని సిమ్‌లోనే పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2, 3 నిమిషాల తర్వాత మనకి కర్రీ అనేది చక్కగా మగ్గిపోయి ఆయిల్‌లో ఈ గోంగూర కూడా వేగి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది. ఇలా మధ్య మధ్యన మూత తీసి కలుపుకుంటూ ఒక 2, 3 నిమిషాల పాటు ఉడికించుకున్నారు అంటే గోంగూర ఫ్లేవరు, పులుపు అలాగే మసాలాలు అన్నీ రొయ్యలకి పట్టుకొని టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు ఫైనల్‌గా కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లికాడలు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇలా తయారు చేసుకున్న కర్రీని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ నచ్చింది లేనిది నా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.